Hello everyone, I hope all of you are doing good. So welcome to my new vlog. If you're watching me for the first time, I am Supraja and welcome to my channel Supraja Gumireddy and already na channel ni subscribe చేసుకున్న వాళ్ళకి welcome back to my channel. So today's vlog is all about a day in my life in university which is very important day. నాకు ఫైనల్ ప్రెజెంటేషన్ ఉండింది. సో బేసిక్‌గా ఇట్స్ ఎ సింపోజియం డే అన్నమాట. సింపోజియం అంటే సెమినార్ లాగా. మాస్టర్స్‌లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. సో ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికే ఇప్పుడు వెళ్తున్నాను. యూజువల్‌గా నేను బస్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. అప్పుడప్పుడు ట్రైన్‌లో వెళ్తూ ఉంటాననమాట. మామూలుగా అయితే నేను ఇలా ప్రెజెంటేషన్ ఉన్నా, ఎగ్జామ్ ఉన్నా ఇంట్లో అయితే ప్రిపేర్ అవుతాను ఫస్ట్. కానీ ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఆన్ ద వే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటాను. కానీ అదవ్వదు. ఐ ఎండ్ అప్ సిట్టింగ్ అండ్ రిలాక్సింగ్ అనమాట. సో, అలా నేను న్యూ హెవెన్ డౌన్ టౌన్‌కయితే నేను రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి మళ్ళీ బస్‌లో నేను కాలేజ్‌కెళ్ళాలి. సో, అలా కాలేజ్‌కి కూడా నేనొచ్చేసాననమాట. ఇప్పటికే మీకొక డౌట్ అయితే వచ్చుండొచ్చు. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ వ్లాగ్, దానికి రిలేటెడ్ షార్ట్స్ ఇవన్నీ పోస్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంటేషన్ ఏంటి అని అనుకోవద్దు. ఈ డే యాక్చువల్‌గా నా గ్రాడ్యుయేషన్ డేకి ముందే వచ్చింది. లిటరల్లీ 10 డేస్ గ్యాప్ ఉండిందనమాట. సో, ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇట్స్ మే 6థ్ అండ్ నా గ్రాడ్యుయేషన్ అయింది మే 16థ్. సో, రీచ్ అయ్యాక కొంచెం నర్వస్‌గా అయితే ఫీల్ అయ్యాను. మేబీ ఫైనల్ ప్రెజెంటేషన్ అనేమో. బట్ ఇంతకుముందు కూడా ప్రెజెంటేషన్స్ ఇచ్చున్నాను కాబట్టి ఐ వాస్ కాన్ఫిడెంట్ అనమాట. ఐ కెన్ గివ్ ద బెస్ట్ అని. సో, అలా కొన్ని ప్రెజెంటేషన్స్ అయిన తర్వాత నా ప్రెజెంటేషన్‌కి కొంతసేపు ముందు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌లో మాకు కుకీస్, కోక్ ఇలా పెట్టారనమాట. నేను తినను. బట్ నా ఫ్రెండ్ కోసం తీసుకున్నా అండ్ మీన్ వైల్ మీకు కూడా చూపించొచ్చు అని అనుకున్నాను. అండ్ ఫైనల్లీ నా టర్న్ వచ్చింది. సో, టెన్షన్ పడుతూనే అక్కడి దాకా వెళ్ళాననమాట. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను. సో, టెన్షన్‌లో కొన్ని పాయింట్స్ మర్చిపోతా అనుకున్నాను గానీ ఫార్చునేట్‌లీ అన్నీ గుర్తున్నాయి. సో, అన్ని పాయింట్స్ కవర్ చేసి ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్ చేశాను. ప్రెజెంటేషన్ అయిపోగానే ఇంటికి స్టార్ట్ అయ్యాననమాట. సో, అలా డౌన్ టౌన్‌కయితే రీచ్ అయిపోయాననమాట. రిటర్న్‌లో బస్‌లో వెళ్దాం అనుకున్నా ఇంటికి. సో, అలా బస్ కోసం వెయిట్ చేస్తూ, అటు ఇటు తిరుగుతూ టైమ్ పాస్ చేసి ఫైనల్‌గా బస్ అయితే ఎక్కేసాను. బస్ ఎక్కి కూర్చున్న తర్వాత ద గుడ్ థింగ్ నాకనిపించిందేంటంటే వర్షం పడతా ఉండింది. గుడ్ థింగ్ అని దేనికన్నానంటే వర్షం పడుతుంది, వర్షం అంటే ఇష్టం అని కాదు. బేసిక్‌గా వెదర్ రిపోర్ట్‌లో ఆ రోజు ఫుల్ డే రెయిన్ చూపిచ్చింది. సో, రెయిన్ ఉంది కదా అని చెప్పి అంబ్రెల్లా పట్టుకొని తీసుకెళ్ళాను. కానీ అసలు రెయినే లేకపోతే అనవసరంగా దీన్ని తీసుకొచ్చానేమో అని కాన్స్టెంట్‌గా మైండ్‌లో రన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నాకు ఏదైనా క్యారీ చేయడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఒకసారి ఏదైనా క్యారీ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేయకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అలానే ఎక్కడ తీసింది అక్కడ పెట్టేస్తే మాత్రం దీన్ని అనవసరంగా తీసుకెళ్ళాను. ఎక్స్‌ట్రా లగేజ్ అయిపోయింది నాకు అని అనిపిస్తూ ఉంటుంది. మీకు అంతేనా? ఇఫ్ యెస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో, ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యాను. బట్ స్టిల్ అంతా అయిపోలేదు అప్పటికి. వితిన్ ఎ డే నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉండింది. అండ్ ఆల్సో లెట్ మీ నో మీలో ఎంతమందికి వర్షం పడుతున్నప్పుడు ఎస్పెషల్‌గా మీరు విండో సీట్ పక్కన కూర్చుంటే మాత్రం వర్షం టైంలో రెయిన్ డ్రాప్స్ అనేవి ఇలా విండో మీద నుంచి ఇలా డౌన్‌వర్డ్స్‌లో స్లైడ్ అవుతుంటే మీకెలా అనిపిస్తుంది? ఐ ఫీల్ రియల్లీ, రియల్లీ వెరీ గుడ్ అనమాట. అండ్ మీరు ఒకవేళ నా గ్రాడ్యుయేషన్ వ్లాగ్ చూడకపోయుంటే ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా దానికి రిలేటెడ్ రీల్స్ నేను పోస్ట్ చేశాను. సో, అవి చూసిన వాళ్ళు నాకు కొంతమంది మెసేజ్ చేశారనమాట. లైక్ మీరు మాస్టర్స్ ఎందులో చేశారు అని చెప్పి. సో, ఐయామ్ ఎ బైపీసీ స్టూడెంట్ ఇన్ ఇంటర్మీడియేట్ అండ్ ఇంటర్ తర్వాత నేను బ్యాచిలర్స్ వచ్చి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేశాను. తర్వాత మాస్టర్స్ వచ్చి నేను అగ్రికల్చర్ కాదు ఎన్వైర్న్మెంటల్ సైన్స్‌లో ఐ హావ్ డన్ మై మాస్టర్స్ అనమాట. సో, అలా ఇంకా రెయిన్‌ని ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకుంటూ, మ్యూజిక్ వింటూ, టైమ్ పాస్ చేస్తూ అలా ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోయాను. అదేంటో తెలీదు. మనలో చాలా మందికి లైక్ ఎక్కడికైనా ట్రిప్స్‌కెళ్ళినా, లేకపోతే ఈవెన్ కొంచెం సేపు ట్రావెల్ చేసినా కూడా లైక్ ఫైనల్‌గా ఐయామ్ హోమ్ అనిపించినప్పుడు ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది గదా! నాకైతే నాకైతే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఎంత ఎక్సైట్‌మెంట్ ఒస్తుందో, వెళ్ళిన తర్వాత కొంచెం టైర్డ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇంటికి అన్నప్పుడు అంతే పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. ఓకే. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇంకా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది నాకైతే. ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను. సో, ఇప్పుడు నేనున్న బస్సు లాస్ట్ స్టాప్ అయితే మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్సే. బట్ అస్సలు నాకు ఈ వర్షంలో నడిచే ఓపిక లేదు. సో, నేనింక డౌన్ టౌన్‌లో ఈ బస్ దిగేసి ఇంకో బస్ ఎక్కుదాం అనేసైతే అనుకున్నాననమాట. ఆ ఇంకో బస్ ఎక్కడం వల్ల ఏంటంటే మా ఇంటి దగ్గరే ఒక బస్ స్టాప్ ఉంది. లిటరల్లీ అపోజిట్. సో, అక్కడ దిగితే నాకెక్కువ నడిచే పని గూడా ఉండదు గదా! అండ్ ఓపిక లేదు అనే కాదు. బేసిక్‌గా నేను ట్రైన్‌లో నాకు నడవకుండా ఇంటికి ఆర్ ఎనీ అదర్ ప్లేస్‌కి రీచ్ అయ్యే ఆప్షన్ ఉన్నప్పుడు నేను ఆ ఆప్షన్‌నే చూజ్ చేసుకుంటాననమాట.
ఆప్షన్ లేకపోతే ఆబ్వియస్‌లీ నడుస్తాను. బట్ ఆప్షన్ ఉంటే మాత్రం దాన్నే చూజ్ చేసుకుంటాను. బికాజ్ ఐ హావ్ మై ఓన్ రీజన్ ఫర్ దట్. అదేంటో నేను అప్‌కమింగ్ షార్ట్స్‌లో కుదిరితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. హమ్మయ్య! ఇంక రెస్ట్ తీసుకోవచ్చు అనిపిచ్చింది. బట్ కొద్దిసేపే యాస్ ఐ సెడ్ అయిపోలేదు. సో, మళ్ళీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.